టెక్నాలజీ ఎంత పెరుగుతుంటే సైబర్ నేరాలు కూడా గంటకంటే ఎక్కువనే పెరుగుతున్నాయి. రోజు రోజుకు ఎన్నో తాన అమాయకులకు గాలమేసి టోపీ పెడుతురు బద్మాషి వాళ్ళు. మేము ఆ బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం, ఈ బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని, ఫోన్ చేస్తున్నామని కమ్మగా మాట్లాడి బూరెలు తెవుతారు. మాటలల్లో పెట్టి లింకుల మీద ఒత్తుమంటారు. ఖాతం ఇక మన అకౌంట్ అంతా గోవిందా గోవిందా. అందుకే అట్లా కాకుండా ఎస్బీఐ బ్యాంకు వాళ్ళు కొన్ని జాగ్రత్తలు చెప్తారు. మరి గవేందో అరుచుకుందాం పాండ్రి. దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా గట్లనే పెరుగుతున్నాయి. అందుకే దేశంలోనే పెద్ద సర్కార్ బ్యాంక్ అయిన ఎస్బీఐ ఆ మోసాల నుంచి ఎట్లా తప్పించుకోవాలనో చెప్తుంది. మరీ ముఖ్యంగా ఫోన్లు చేసి మేము పలానా బ్యాంక్ అని చెప్తే గుడ్డిగా నమ్మొద్దని చెప్తుంది. కొన్ని నంబర్లు అయితే నిజంగా బ్యాంకు నంబర్లే కాబట్టి అవి వస్తే అంత పరిశాన్ కావద్దని అంటుంది ఎస్బీఐ బ్యాంకు. అందులో 1600తోని వచ్చే ఫోన్లు చూసి రంది పడాల్సిన అక్కరే లేదట. ఎందుకంటే ఈ నంబర్లు లావాదేవీలు సేవలకు సంబంధించి చెప్పనీకే ఫోన్లు చేస్తారట. అట్లనే 140 నంబర్ సిరీస్ను మార్కెటింగ్కు లేకుంటే ప్రచారాలకు వాడతారట. కాబట్టి ఈ 2 సిరీస్లు కాకుండా వేరే నంబర్ల నుంచి ఫోన్లు వస్తే గుడ్డిగా నమ్మకుంటుంటే మోసపోరని వార్నింగ్ ఇస్తుంది బ్యాంకు. ఇట్లా వేరే ఏ కొత్త నంబర్ నుంచి ఫోన్ వచ్చినా బ్యాంక్ అని చెప్పి మాటలు కలిపి వాళ్ళతో సొల్లు పెట్టకుండా అస్సలు బ్యాంక్ అకౌంట్ ముచ్చట్లే ఎత్తకుండా కట్ చేసి పారేయుర్రి. అట్లా చేస్తే సైబర్ మోసాల నుంచి బయటపడతామని చెప్పుకొచ్చింది ఎస్బీఐ. కాబట్టి ఏదైనా కొత్త నంబర్ నుంచి ఫోన్ మాట్లాడితే ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. ఎందుకంటే డబ్బులు ఎవరికైనా ఊరికే రావు కదా. కాబట్టి పైలం చేరా ఏమంటున్నాం. రోడ్ల మీద పోయే బండ్లు ఎన్నన్నా స్పీడ్ బ్రేకర్ వచ్చినా నడిమిట్లు ఏదన్నా ఖరాబ్ అయినా ఆపొచ్చు. రోడ్డు మీదనే జరంత సైడ్కి తీసుకుని ఆపి రిపేరింగ్ చేపిస్తారు. అదే గాలి మోటార్కి ఏదన్నా ట్రబుల్ వస్తే నడిమిట్లనే ఆపే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. కానీ ఇగో గీడ రోడ్డు నడిమిట్లనే గాలి మోటార్ని ఆపిరట. పాండ్రి చూద్దాం. ఇప్పుడు చార్ధమ్ యాత్ర అవుతుంది కదా. పబ్లిక్ అంతా గంగోత్రి, యమునోత్రి, తర్వాత కేదార్నాథ్ కు పయనం కడుతురు. అయితే ఈ యాత్రకు కొందరు కాలినడకన పోతే కొంతమంది గాలి మోటార్లో పోతురు. అట్లా ఇవాళ కూడా కొంతమంది పోతున్న గాలి మోటారు ఉన్నట్టుండి ఇట్లా నడి రోడ్డు మీద ఆపేయాల్సి వచ్చిందట. ఎందుకంటే హెలికాప్టర్ల ఏదో సాంకేతిక లోపం వల్ల ఉన్నట్టుండి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిరట. ఇంకా నయ్యమైంది, ఎవరి పానాలకేం కాలే. ఉన్నట్టుండి ఇట్లా అయ్యేసరికి జనాలంతా ఆగమాగం చంద్ర అయ్యారు. ఇంకా కడమ గాలి మోటార్లు కూడా ఇట్లనే ఏమన్నా లోపాలతో ఉన్నాయా అని 1-2 మాటల చెకింగ్లు చేస్తారు. ఇప్పుడు ఇక ఈ ముచ్చట అందరికి తెలిసేసరికి ఏం కాశారమో ఏం పాడు, ఆ దేవుని చూస్తేందుకు పోతే మొత్తానికి దేవుని తానికి పోయేటట్టున్నాం కదా అని భయపడుతురు. ఏదైనా మన రాత ఎట్లుంటే గట్లనే అవుతుంది. అట్టిగా దేవుని మీద బదలం లేపితే ఏమొస్తుందని ఇంకొందరు మాట్లాడుకుంటారు. ఏందో ఏమో ఈ మనుషులు.